ఎప్పుడు అనిపించలేదా దీనికోసమా నేను డిగ్రీ చదువుకుంది, ఇలా రోడ్లు ఊడడం ఏంటి, చీపురు పట్టడం ఏంటి, ఇదేనా నా జీవితం అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు మేడం, నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. మా నాన్న, మా ఫ్యామిలీ మెంబర్స్, మా వాళ్ళు చాలా మంది ఇక్కడ పని దగ్గర కూడా నువ్వు చదువుకున్నావు, ఇది ఏంది, ఇది చెప్పు అని అంటే నాకు రాదు, నేనేంది చెప్పేది, నేనేం చదువుకున్నా, నన్ను ఊకే అట్లా అనకండి అనేసి అనేదాన్ని. నేను ఎప్పుడైతే నేను 2023లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడం, బస్తీలు అందరం వెళ్ళడం జరిగింది, ఒక 20 మంది వరకు వెళ్ళినాం. అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయ కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ మాట్లాడే వ్యక్తిని చూసి నేను ఇన్స్పిరేషన్ కావడం జరిగింది మేడం. ఆయన చెప్పే మాటలు నా చెవులకు ఎక్కినాయి, నేను మర్చిపోలేకపోతా అసలు అవి. నేను పుట్టినందుకేంది, నేనేం చేయగలను? 15 సంవత్సరాలు నిద్రపోయినా, నేను ఏంది జాడకట్టబట్టినా, ఊకేసినా, అయిపోయిందా, జీతం వచ్చిందా, పిల్లలకి ఫీజు కట్టినా, వాళ్ళకి వండి పెట్టినా, తిన్నా, అదే ఉంటుండే నాకు. కానీ నేను అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా జీవితానికి అర్థం ఉండాలి, నేను పుట్టినందుకు ఎవరికైనా సహాయపడాలి అన్న ఆలోచనతోని చేయడం